శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి మన్నసముద్రం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం గురవారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చిన రోజు నుండి సచివాలయ సిబ్బందితో కలిసి నెల నెలా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తూ జవాబుదారీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని తెలిపారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా బటన్ నొక్కిన ముఖ్యమంత్రులను 2019 నుండి 2024 మధ్య చూశామని, మరి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మాసంలో మొదటి తారీఖున ప్రజల మధ్యకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేసి అక్కడే ప్రజావేదిక పెట్టి ప్రజలతో మమేకమయ్యే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అదేవిధంగా నాయకులందరినీ మీ వద్దకే పంపుతున్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు అందజేసే జవాబుదారీ ప్రభుత్వం చంద్రబాబు అని తెలిపారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కొరకు సంవత్సరానికి 5,600 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో 8,700 కోట్లు ఖర్చు చేస్తుంటే మన ఒక్క రాష్ట్రంలోనే 33,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళల్లో అందజేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు బండారుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం యాదవ్, టీడీపీ నేతలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ఈ నెలకు సంబంధించి ఇళ్లకే వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయాన్నే అందజేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి అందజేస్తా ఉన్నాం. మరి మీకంతా కూడా తెలుసు, మరి ఏ రోజైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి హామీ ఇచ్చిన మేరకు ఆ యొక్క వృద్ధులు వితంతులకు 4,000 కావచ్చు, వికలాంగులకు 6,000 కావచ్చు, అదే కిడ్నీ వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి వాళ్ళకి 10,000 కావచ్చు, దీర్ఘకాలం మంచానికే పరిమితమైన 15,000 రూపాయలు ఇచ్చే ఒక భరోసా కల్పించే ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం అని సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మరి చెప్పుకుంటా పోతే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చేస్తానని పాదయాత్రలో చెప్పి నమ్మబలికి ఓట్లు గుంజుకొని ఏ విధంగా 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడో మీరంతా కూడా చూశారు. మరి 5 సంవత్సరాల కాలానికి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య మరి ఆనాడు ఉన్నటువంటి 200 రూపాయల పెన్షన్ని మరి 14 అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు చేసి 1,000 రూపాయలు 2,000 చేసి నెలలో ఒక పెద్ద బిడ్డగుండి మీ అందరు మన్నలు పొందడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి దాంట్లో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 63,50,000 పైచిలుకు పెన్షన్లు అందజేస్తున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం. మరి ఒకరోజు లీవ్ వస్తే కూడా ముందు రోజే డబ్బులు తీసుకొచ్చి మీకు అందజేసేటటువంటి జవాబుదారీ ప్రభుత్వం. 2,700 కోట్ల పై చిలుకు నెలకి ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమ ప్రభుత్వం. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చి సుమారు ఒక 17 నెలలు దాడుతా ఉంది, 16-17 నెలలు. మరి ఈ రోజు 48,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమానికి, పెన్షన్ల పెంపుదలకే ఖర్చు చేసినటువంటి ఒక సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజు దేశ చరిత్రలో ఎక్కడా కూడా 4,000, 6,000 ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. మరి మన పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు సంవత్సరానికి 8,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మనకన్నా 3 ఎక్కువ, వాళ్ళు సుమారు 5,600 కోట్లే ఖర్చు పెట్టే పరిస్థితుంది. మనం ఈ రోజు ఒక సంవత్సర కాలానికి 33,000 కోట్ల పైన ఖర్చు పెట్టేటటువంటి ఒక జవాబుదారీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం. మరి బటన్ నొక్కే ముఖ్యమంత్రిని గతంలో చూశారు 19 ఆ యొక్క 24 మధ్య. ఈ రోజు అటువంటి బటన్ నొక్కే ముఖ్యమంత్రి గారు కాదు, పేద ప్రజల మధ్య నుండి పేద ప్రజలకు ప్రతి నెలా కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి పెన్షన్ అందజేసేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. ఈ రోజు దినం విజయనగరం జిల్లాకి ఢిల్లీ నుంచి నేరుగా వెళ్ళి పెన్షన్ అందజేస్తున్నారు.
17 నెలల్లో 17 గ్రామాల్ని సందర్శించి అక్కడ ఒక ప్రజా వేదిక పెట్టి మీలో చైతన్యం తీసుకొచ్చి మీకు తెలియపరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా వీళ్ళలో మమేకం అవ్వాలని సచివాలయ సిబ్బందితో కూడా వెళ్ళి ప్రతి ఇంటికి తెలియజేయమని, ఏ విధంగా అయితే పెన్షన్లు అందజేస్తున్నామో తెలియపరచమని, మీ కష్టాలు నష్టాలు తెలుసుకోమని. ప్రతి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వం కాదు ఇది. మరి ఓట్లు లేకపోయినా ప్రతి నెల మీ ఇళ్లకాడికి వచ్చేటటువంటి జవాబుదారీ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ, అదేవిధంగా మీకు అందజేస్తున్నటువంటి పెన్షన్లు రాష్ట్రం ఇబ్బందులు ఉన్న, కష్టాలు నష్టాల్లో ఉన్న సంపద సృష్టించి అందజేసేటటువంటి జవాబుదారీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై జన్మభూమి.